సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో రెండవ ఏజేఎస్ కోర్టులో హాజరుపరిచారు. వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా మీరు వచ్చేస్తారు. బైక్ వచ్చింది ఆయన ముందే బైక్ మీరు వచ్చేస్తారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు పూర్తి కావడంతో రెండవ ఏజేఎస్ కోర్టులో హాజరుపరిచారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఏముంది రిమాండ్ రిపోర్ట్ లో? శంకరి, రాధే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటికే ఆ కేసుని హత్య కేసుగా ఆల్టర్ చేశారు నిన్న మధ్యాహ్నం. ప్రస్తుతం ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న అప్పటి కృష్ణలంక మాజీ సిఐ, సస్పెన్షన్ లో ఉన్న సిఐ నాగరాజుని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. నిన్న మధ్యాహ్నం ఆయన అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే మార్కాపురం నుంచి నాగరాజు సాయికృష్ణను తీసుకొచ్చిన విషయం వాస్తవం అని తేల్చి చెప్పారు. ఎందుకు అనంటే ఎందుకు తీసుకొచ్చారు అనంటే అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది కాబట్టి తీసుకొచ్చాము అని చెప్పి నాగరాజు చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇది మే మొదటి వారంలో జరిగింది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అతన్ని టార్చర్ చేసిన విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో నిర్ధారించారు. ఎందుకు అనంటే ఇతను రిమాండ్ రిపోర్ట్ లో ఎలా నిర్ధారించారు అనంటే ఇతన్ని దాదాపుగా మొదటి వారం నుంచి దాదాపుగా 3 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉంచి అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేది మాత్రం సిట్టు విచారణలో తేల్చింది. అయితే ఈ టార్చర్ లో అతను చనిపోయిన డెడ్ బాడీ ఎక్కడ ఉంది అనేది ఇంకా తేలాల్సి ఉంది అని చెప్పి కూడా ఇందులో సిట్ పేర్కొంది. నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే నాగరాజును అదుపులోకి తీసుకున్నారో ఆయన అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు ఉదయం వరకు ఆయన పలు రకాలుగా సిట్టు ఐజీ రవిప్రకాష్ ఇతర అధికారులు ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన పొంతలు లేని సమాధానాలతో పాటు కపదాటి సమాధానాలు, అదేవిధంగా అసలు తనకు కొన్ని తెలియదు అని కూడా చెప్తున్నారు అని కూడా సిట్టు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో పాటు సాయికృష్ణ తల్లి ఆయన కనిపించటం లేదు అని చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చిన సమయంలో అతని ఏడుపులు వినిపిస్తున్నాయని, అతను కేకలు వేయటం కూడా తమకు వినిపించింది అని చెప్పి కూడా ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఒక ఆయన కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ అయిన తర్వాత కూడా ఎవరైతే ఈ నాగరాజు ఉన్నాడో సిఐ, అతను అప్పటికీ కూడా అతను ఎక్కడున్నాడో తమకు తెలియదనని, తాము తీసుకురాలేదని ఇటువంటి సమాధానాలు చెప్పారని, అందువలన ఈ కాలక్రమంలో మొత్తం సాక్ష్యాలను ధ్వంసం చేయటం, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను కూడా ట్యాంపర్ చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చేశారు అని కూడా అందులో పేర్కొన్నారు. సిట్టుకు సంబంధించిన కీలక అధికారులందరూ కూడా దాదాపుగా 4 నుంచి 5 రోజుల పాటు దీనికి సంబంధించిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ కూడా సరైన సాక్ష్యాధారాలు దొరకలేదని, అందువల్ల ఈ కేసుని ఫర్దర్ గా
ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి కూడా సిట్ అభిప్రాయపడింది. దీంతో పాటు ఎవరినైతే ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారో నాగరాజు, అతన్ని మళ్ళా తప్పనిసరిగా పోలీస్ కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, బట్ గాదే సాయికృష్ణ మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా అక్కడ టార్చర్ పెట్టడం, ఆ తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు తేలాల్సి ఉందని, తప్పనిసరిగా వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా సిట్ బృందం తేలుస్తుంది అని కూడా అందుట్లో ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ట్యాంపర్ ఉన్న ఎవిడెన్స్ ను కూడా, ఇంకా మిగిలిపోయిన ఎవిడెన్స్ ను కూడా ట్యాంపర్ చేసే ప్రమాదం ఉందని, అందువల్ల ఇతన్ని రిమాండ్ కు పంపించడంతో పాటు వెంటనే తమ పోలీస్ కస్టడీకి కూడా ఇవ్వాలని, ఈ పోలీస్ కస్టడీకి సంబంధించిన పిటిషన్ ప్రత్యేకంగా మళ్ళా సపరేట్ గా దాఖలు చేస్తాము అని కూడా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. బట్ రిమాండ్ రిపోర్ట్ లో అయితే మాత్రం కొన్ని విషయాలు మాత్రం స్పష్టంగా బయటకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఏంటంటే సాయికృష్ణని తీసుకొచ్చిన విషయం వాస్తవం అని ఇప్పటికీ పోలీసులు ఒప్పుకున్నారు. అదేవిధంగా అతన్ని ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేసిన విషయాన్ని కూడా పోలీసు యంత్రాంగం ఒప్పుకుంది. పైగా అతన్ని నాన్ బెయిలబుల్ వారెంట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏదైతే విజయవాడ కోర్టు ఇచ్చిందో ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం సాయికృష్ణని తీసుకొచ్చాము అని చెప్పి మాయ చేశారు అని కూడా అందులో పేర్కొన్నారు.